హాయ్ ఫ్రెండ్స్, మీరు మీ జీవితంలో ఎన్నో కిరాతకమైన హత్యలను చూసి విని ఉండొచ్చు. కానీ ఈరోజు నేను చెప్పబోయేటటువంటి సంఘటన గురించి మీరు ఎప్పుడూ ఎక్కడా విని ఉండరు. మానవత్వం ఉనికిని ప్రశ్నించే సంఘటన ఇది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాకు 30 కిలోమీటర్ల దూరంలోని ఆదర్శ్ నగర్లో నివసిస్తున్న స్నేహాంశ్ శర్మ అనే 9 ఏళ్ల బాలుడు అదే ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. సాధారణంగా 7 గంటలకు చుట్టుపక్కల అబ్బాయిలందరూ తమ పని ముగించుకుని తిరిగి వచ్చేవారు. ఈ కుర్రాడు కూడా అదే విధంగా వచ్చి ఆడుకునేవాడు. సరిగ్గా ఫిబ్రవరి 16, 2024 ఈ కుర్రాడి ఇంటి దగ్గర ఉండేటటువంటి రాజేష్ తన పనులను ముగించుకొని ట్యూషన్కి వెళ్లడం కోసం 7 గంటలకు స్నేహాంశ్ శర్మ ఇంటికి వస్తాడు. స్నేహాంశ్ రాజేష్ యొక్క బెస్ట్ ఫ్రెండ్. ఈ అబ్బాయి ఇంటికి వచ్చినప్పుడు ఇల్లు తెరిచే ఉంటుంది. అయితే స్నేహాంశ్ పిలిచిన పలకకపోవడంతో ఇంటి లోపలికి వెళతాడు రాజేష్. ఇంటి లోపలికి వెళ్లిన రాజేష్ అక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే స్నేహాంశ్ శర్మ ఇల్లు మొత్తం రక్తంతో నిండిపోయి తాను చనిపోయి ఉంటాడు. అయితే ఈ బాలుడు వెంటనే భయపడి ఇంటి నుంచి బయటకు పరిగెత్తి జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత చుట్టుపక్కల వారు కూడా విషయం తెలుసుకుని వెంటనే శర్మ ఇంటికి వచ్చి సమీపంలోని పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. పోలీసు అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. అయితే ఆ బాలుడి మృతదేహాన్ని పరీక్షించగా తెలిసినటువంటి విషయాలు కోల్కతా రాష్ట్రం మొత్తాన్ని ఒక్కసారిగా బిక్కిపడేలా చేసింది. సో కావున మనం ఈ వీడియోలో ఆ బాలుడిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, 9 ఏళ్ల బాలుడిని చంపేంత పగ ఎవరికి ఉంటుంది, ఆ రోజు బాలుడి తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లారు, ఈ బాలుడి చావుకు తన తల్లికి ఉన్న సంబంధం ఏంటి అనేటటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. ఇక అసలు టాపిక్లోకి వెళితే, కోల్కతాలోని ఆదర్శ్ నగర్కు చెందిన పంకజ్, శాంత శర్మ దంపతులకు 2012లో వివాహం జరిగింది. అయితే వీరికి 2015లో ఒక బాలుడు జన్మించాడు. తనే స్నేహాంశ్ శర్మ. మొదట్లో పంకజ్ శర్మ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. అతను ఎప్పుడు ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయలుదేరితే సాయంత్రం 5 గంటలకు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేవాడు. కానీ ఈ కుర్రాడు చనిపోవడానికి కొంతకాలం ముందు ఆయనకు ఆన్ డ్యూటీ మీద గ్రామం నుండి బయటకు వెళ్లాల్సి వచ్చింది. దాంతో ఆయన గ్రామం నుండి బయటకు వెళ్ళాడు. మరోవైపు స్నేహాంశ్ శర్మ తల్లి బాలుడు బడికి వెళ్లే వరకు ఇంట్లో ఉండేది. కానీ బాలుడు స్కూల్ కి వెళ్లిపోవడంతో ఇంట్లో ఒంటరిగా బోర్ కొడుతుందని దగ్గరలోని కాస్మెటిక్ షాప్ కి వెళ్లి సేల్స్ మెన్ గా పనిచేస్తూ ఉంటుంది. స్కూల్ వ్యాన్ లో స్కూల్ అయిపోయాక ఇంటికి వచ్చి ఆ తర్వాత టీవీ చూస్తూ కొంతసేపు గడిపిన తర్వాత 7 గంటలకు రాజేష్ ట్యూషన్కి పిలుస్తాడు. అలా వారిద్దరూ ప్రతిరోజు కలిసి ట్యూషన్కి వెళ్ళేవారు. మరోవైపు బాలుడి తల్లిదండ్రులు తమ పనులు ముగించుకుని 8 గంటలకు తిరిగి వచ్చేవారు. అప్పటి వరకు ఆ బాలుడు వీధుల్లో కుర్రాలతో ఆడుకుంటూ ఉంటాడు. 16వ తేదీన కూడా బాలుడు ఇలాగే ఆడుకుంటాడు. కానీ పక్కింట్లో ఉండే తన స్నేహితుడు ఇంటికి వచ్చినప్పుడు శర్మ చనిపోయి ఉండటాన్ని గమనించిన వెంటనే పోలీసు అధికారులకు ఈ సమాచారం అంతా అందిస్తారు. బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులు ఇంటిని పూర్తిగా ఫేస్ చేస్తారు. ఇక మరుసటి రోజు శనివారం ఉదయం 5గురు ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ ఇంటికి వచ్చి పూర్తిగా తనిఖీ చేయడం ప్రారంభిస్తారు. ఆ క్రమంలోనే వారు కూరగాయలు కోసే కత్తికి రక్తం అంటి ఉండడాన్ని గమనిస్తారు. మరియు దాని పక్కనే పగిలిన గణేష్ విగ్రహం కూడా ఉంటుంది. వీటన్నిటిని వెలికి తీసి ఇంట్లో ఉన్న వేలి ముద్రల ప్రింట్స్ అన్ని తీసుకుని ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అయితే కొద్దిసేపు ఇదంతా పక్కన పెడితే మరోపక్క పోలీసు అధికారులకు పోస్టుమార్టం రిపోర్టు అందుతుంది. పోస్టుమార్టం రిపోర్టులో ఈ బాలుడు చనిపోయే ముందు అతని చేతి నరాలను కత్తిరించారని మరియు దానితో పాటుగా అతని తలపై బలంగా కొట్టడంతో బాలుడు మరణించాడని స్పష్టమవుతుంది. పగ, ప్రతీకారం వంటివి. అందుకే ఆ బాలుడిని ఇంత దారుణంగా హత్య చేశారని, అది చేతి నరాలను కత్తిరించి చంపేంత పగ ఆ బాలుడిపై ఎవరికి ఉంటుందని సుదీర్ఘ ఆలోచనలో పడిపోయిన పోలీసులు ఈ కేసు దర్యాప్తు కోసం పలు బృందాలను నియమించి వివిధ రకాల దర్యాప్తులు ప్రారంభించారు. మొదటి దశలో పోలీసు అధికారులు తల్లిదండ్రులను అడిగితే తమకు శత్రువులంటూ ఎవరు లేరని, తమ కొడుకును ఎవరు చంపారో తమకు తెలియదని చెప్పారు. దాంతో ఈ బాలుడి పాఠశాలలో
ఏదో సమస్య ఉండి ఉంటుందని భావించిన పోలీసు అధికారులు అతను చదివే పాఠశాలకు వెళ్లి తోటి విద్యార్థులు ఉపాధ్యాయులను బాలుడి గురించి ఆరా తీస్తున్నారు. అప్పుడే పోలీసులకు స్నేహంశ శర్మ స్కూల్ వ్యాన్ లో ఒక అబ్బాయిని కొట్టాడనే విషయం తెలుస్తుంది. కాబట్టి వ్యాన్ డ్రైవర్ ను దీని గురించి ప్రశ్నించగా, ఇది సాధారణ గొడవ సార్, ఈ హత్య చేసే ధైర్యం ఆ బాలుడికి లేదు, అతను కూడా చాలా చిన్నవాడు, ఇది అతని ఇంటి నుండి చనిపోయిన బాలుడి ఇంటికి చాలా దూరం ఉంటుంది, కాబట్టి అలా చేయడం సాధ్యం కాదు అని చెప్తాడు. అయితే పోలీసు అధికారులు స్నేహంసుతో గొడవ పడ్డ బాలుడి ఇంటికి వెళ్లి విచారించారు. మరోవైపు పోలీసు అధికారులకు హంతకుల జాడ దొరకడం లేదు, ఆ ఇంట్లో దొంగతనం ఆనవాళ్లు లేవు. చుట్టుపక్కల వారిని విచారించగా వారు కూడా కొత్తవారు ఎవరిని చూడలేదు అంటున్నారు. ఈ అయోమయ స్థితిలో ఉన్న పోలీసు అధికారులు ఒక బృందాన్ని తయారు చేసి ఆ ప్రాంతం నలుమూలల్లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేయించడం మొదలుపెట్టారు. ఈ సమయంలోనే పోలీసు అధికారులు కొన్ని విషయాలు గమనించడం ప్రారంభించారు. అదేమిటంటే, ఈ బాలుడి ఇంట్లో ఒక కుక్క ఉంది. ఆ కుక్కకు బాలుడు చనిపోయిన మరుసటి రోజు ఉదయం అతని తల్లి కుక్కకి బిస్కెట్లు ఇస్తే అది ఏమీ తినకుండా నిశ్శబ్దంగా పడుకుంటుంది. ఆ తర్వాత పోలీసు అధికారుల ముందు రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆ బాలుడు ఈ కుక్కతో చాలా సన్నిహితంగా ఉండొచ్చు, కావున ఆ బాలుడు చనిపోయినందున కుక్క కదలకుండా నిరాశగా కూర్చుని ఉండే అవకాశం ఉంది. లేదా ఈ కుక్క ఆ బాలుడికి ఏమి జరిగిందో చూసి ఉండవచ్చు, సో ఆ షాక్ లో కుక్క తిని ఉండకపోవచ్చు. దీనితో పాటుగా పోలీసు అధికారులకు మరో అనుమానం కూడా వచ్చింది. గుర్తు తెలియని ఎవరైనా ఒక వ్యక్తి ఇంట్లోకి ప్రవేశిస్తే కుక్క ఖచ్చితంగా అరుస్తుందని ఇరుగు పొరుగు వారు పోలీసు అధికారులకు చెప్పారు. అయితే సంఘటన జరిగిన రోజు ఈ కుక్క మొరిగిన శబ్దం ఎవరికి వినిపించలేదు. కావున బాలుడిని ఎవరో బాగా తెలిసిన వ్యక్తి హత్య చేశారనే విషయం ఇక్కడ పోలీసులకు స్పష్టమైంది. కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు ఇంటికి ఆరా తీయడం అందించారు. ఒక ఇంటికి వెళ్లి మరో ఇంటి పని మనిషి గురించి ఆరా తీయడం వంటివి చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఈ బాలుడి తల్లిదండ్రులపై పూర్తిగా అనుమానం కలిగింది. దాంతో తమ కొడుకును తామే చంపి ఏదో డ్రామా చేస్తున్నారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఇద్దరు సంఘటన జరిగిన రోజు ఏ సమయంలో ఇక్కడ ఉన్నారో అన్ని వివరాలను ఆరా తీయడం మొదలు పెడతారు. దానితో పాటు వారిద్దరి మొబైల్ నంబర్ను కంట్రోల్ రూమ్ కి పంపిస్తారు. మరియు వారిద్దరి మొబైల్స్ లో ఏమేమి యాక్టివిటీస్ జరిగాయో చూడడం ప్రారంభిస్తారు. అయితే ఆ బాలుడి తల్లి శాంత ఈ సంఘటన జరిగిన సాయంత్రం 6:45 గంటలకు దుకాణానికి వెళ్ళిందని పోలీసు అధికారులకు తెలుస్తుంది. మెడికల్ రిపోర్టు ప్రకారం బాలుడు చనిపోయే సమయం 6 నుండి 6:30. దీన్ని బేస్ చేసుకుని పోలీసు అధికారులు తల్లిని విచారించగా, నేను షాపులో పనిచేస్తున్నానని చెప్పారు. ఆ సమయానికి ముందే ఎవరితోనైనా ఫోన్ మాట్లాడిందేమో అని చెక్ చేయగా పర్వీన్ అనే ఒక మహిళతో మాట్లాడినట్టు తెలుస్తుంది. 5:45 సమయంలో, అనగా ఘటన జరిగిన సమయానికి ఇద్దరి మొబైల్ లొకేషన్ కూడా ఒకే దగ్గర ఉంటుంది. పర్వీన్ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసు అధికారులు పర్వీన్ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినట్లు గుర్తించారు. శాంత ఇంటికి వచ్చేసరికి మొబైల్ స్విచ్ ఆన్ లో ఉందని తెలుసుకున్నారు. వెంటనే పోలీసు అధికారులు బాలుడి తల్లి శాంత, ఆమె స్నేహితురాలు పర్వీన్లను అదుపులోకి తీసుకుని విడివిడిగా విచారించారు. మరోవైపు ఈ బాలుడి తండ్రి మొబైల్ ట్రాక్ చేయడానికి సిగ్నల్ అండ్ డీటెయిల్స్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఉంటాయి, కాబట్టి తనపై ఎలాంటి అనుమానం రాలేదు. మరోవైపు ఆ ఇద్దరు మహిళలను విచారించగా అనేక నిజాలు బయటకు రావడం మొదలవుతుంది. ఈ శాంత స్నేహితురాలు పర్వీన్కు 2018లో వివాహమైంది. పెళ్ళైన కొన్ని రోజులకే ఆమె భర్త నుంచి విడిపోయింది. శాంత ఆమె పెళ్లికి ముందే మంచి స్నేహితులు. అయితే ఆ సంబంధం సాధారణ స్నేహం మాత్రమే కాదు, శారీరక సంబంధం కూడా. వారిద్దరూ లెస్బియన్ కాబట్టి వారు తరచూ స్వలింగ సంపర్కం చేసుకునేవారు. అంతేకాకుండా చాలాసార్లు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడుతుంటారట. ఈ విషయం శాంత భర్తకు కూడా తెలుసు. ఈ విషయం గురించి తాను చాలాసార్లు వార్నింగ్ ఇచ్చానని పోలీసులకు కూడా చెప్పాడు. సో ఈ కారణంగానే ప్రవీణ్ భర్త కూడా విడిపోయాడని కూడా వార్తలు వచ్చాయి. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే మరో విషయం ఏమిటంటే, వీరిద్దరూ ఎవరికి తెలియకుండా రహస్యంగా గుడిలో వివాహం చేసుకున్నారట. ఢిల్లీలోని ఒక గుడిలో వారు దండలు మార్చుకొని హనీమూన్ కు కూడా వెళ్లిన సంగతి విచారణలో తేలింది.
కేవలం ఇంతే కాకుండా ఇంట్లో ఎవరు లేని సమయంలో పర్వీన్ శాంత వచ్చేదట మరియు ఇద్దరు తరచూ సన్నిహితంగా ఉండేవారు. అదే విధంగా సరిగ్గా ఫిబ్రవరి 16, 2024న మధ్యాహ్నం పని ముగించుకుని శాంత ఇంటికి వచ్చారు. ఆ సమయంలో పాఠశాలకు వెళ్లిన బాలుడు త్వరగా ఇంటికి రావడంతో ఇద్దరిని బెడ్ పైన నగ్నంగా పడి ఉండడాన్ని చూస్తాడు. దాంతో ఆ ఇద్దరు ఆడవాళ్లు తమ పరువు పోతుందేమోనని భయపడి పర్వీన్ గణేశుడి విగ్రహాన్ని తీసుకెళ్లి బాలుడి తలపై కొడుతుంది. దానితో పాటు ఆమె వంటగది నుండి ఒక కత్తిని తీసుకువచ్చి బాలుడి తలపై పొడుస్తుంది. ఇదంతా బాలుడి తల్లి గమనిస్తూనే ఉంది. కానీ ఆమె పర్వీన్ను ఆపే ప్రయత్నం చేయలేదు. ఇద్దరు బాలుడు చనిపోవాలని లక్ష్యంగా పెట్టుకొని ఏమాత్రం కనికరం లేకుండా చిన్న పిల్లవాడి చేతి నరాలను కోసేస్తారు. ఆ తర్వాత బాలుడి తల్లి ఇంటికి వచ్చి తనకేమీ తెలియనట్లు బాధపడింది. ఈ విషయాలన్నింటినీ పోలీసులు బయట పెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఒక చిన్న విషయానికి ఈ బాలుడిని అన్యాయంగా హత్య చేశారు. ప్రస్తుతానికి ఈ ఇద్దరు మహిళలు జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ కేసు నడుస్తుండటంతో తదుపరి ఎలాంటి కొత్త సమాచారం వస్తుందో వేచి చూడాల్సిందే. అలాంటి మహిళల స్వార్థం కోసం ఏ తప్పు తెలియని ఈ లోకంలో సెక్స్ అంటే ఏమిటో తెలియని వయస్సులో ఈ కుర్రాడు అన్యాయంగా తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఇద్దరు ఈ చిన్నారి ప్రాణాన్ని నిర్దాక్షిణ్యంగా తీసుకున్నారు. నన్ను అడిగితే ఇది క్షమించరాని నేరం. దీనిపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేసి తెలపండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.